బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సర్పై బూత్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కూటమి సానుకూల ఓట్లను తొలగించేందుకు గొడ్డలపాత్రి కుట్ర చేయొచ్చని ఆరోపించారు. సర్పై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇన్ఛార్జీలు అలాగే బీఎల్ఏలకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు పార్టీ నాయకులకు ఎస్ఐఆర్ పై దిశానిర్దేశం చేశారు. సర్పై కూటమి నేతలు కలిసికట్టుగా పనిచేయాలని, టీడీపీ లేని ప్రాంతాల్లో జనసేన, బీజేపీతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మాధవి, టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఒక కీలక సమావేశం అయితే జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటి వరకు కూడా పార్టీ నేతలందరితో కూడా సమావేశమయ్యారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎస్ఐఆర్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని పార్టీ నాయకులకు అందజేశారు. ఎందుకంటే ఎస్ఐఆర్ జూలై 14 వరకు జరుగుతుంది. ఈ నేపథ్యంలో అర్హులైన ఒక ఓటు కూడా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇదే సమయంలో వైసీపీ కుట్ర రాజకీయాలు చేసే అవకాశం కూడా ఉంది. అందుకంటే కూటమి పార్టీలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలంతా కూడా జరిగే సమయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన నియమ నిబంధనల గురించి కూడా ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్లాస్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు, అబ్జర్వర్స్ అందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. అదే సమయంలో ముఖ్యమంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే 4వ తారీఖున ఎన్డీఏ నేతలు మేము సమావేశం అవుతాం, భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చిస్తామని చెప్పారు. అదేవిధంగా కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ఏదైతే పార్టీ బ్రాండ్ అయిన సైకిల్ గుర్తుని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఎలక్ట్రిక్ సైకిల్ ని నేను వాడతాను, కొన్ని కార్యక్రమాలకు కూడా ఎలక్ట్రికల్ సైకిల్ ఉపయోగిస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా తనలాగే పార్టీ నేతలంతా కూడా ఎలక్ట్రికల్ సైకిల్ వాడాలని కూడా ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా కొన్ని కీలక అంశాలు అయితే ఇక్కడ టచ్ చేయడం జరిగింది. సరకు సంబంధించి ఏ విధంగా ఓట్లు తీపిచ్చే అవకాశం ఉంది, ఏ విధంగా, ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఎక్కడెక్కడో ప్రపంచంలో ఉన్న తెలుగు వారంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడానికి అక్కడి నుంచి రావడం జరిగింది. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి పక్క రాష్ట్రాల నుంచి, పక్క దేశాల నుంచి వచ్చిన ఉదాహరణ కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అర్హులైన ఒక ఓటు కూడా పోవడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిపై ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది. నేతలంతా కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలి ఈ అంశాన్ని అని చెప్పడం జరిగింది. అయితే కొంతమంది నేతలు ఈ సమావేశానికి హాజరు కాకపోతే చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎందుకంటే నేను మహానాడు అయినా వెంటనే ఇది చాలా కీలకమైన విషయం అని చెప్పడానికి పిలిపిస్తే చాలా మంది నేతలు ఎందుకు రావలేదని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉదాసీనంగా వ్యవహరించవద్దు, ఎస్ఐఆర్ ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అర్హులైన ఓట్లు పోవడానికి లేదు. ఏ విధంగా అయితే అదే సమయంలో అనర్హుల ఓట్లు, ఎందుకంటే గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరుపతిలో కావచ్చు, కొన్ని ఉప ఎన్నికల్లో ఏ విధంగా ఆనాడు అధికార పార్టీ వైసీపీ చేసిందో అటువంటి సంఘటనలు మరలా చేసే అవకాశం ఉంది. అందువల్ల అప్రమత్తంగా అవ్వాల్సిన అవసరం ఉంది. డూప్లికేట్ ఓట్స్ ఉంటాయి, వాటిని తొలగించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మన ఓట్లు ఏమీ కూడా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. 3 పార్టీలు ఏదైతే కూటమిలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీల నేతలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి రాజకీయ అంశాల్లో కూడా కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే 2024లో ఏదైతే కోట్ల మంది ఏదైతే ప్రజానీకం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారో, కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఈ నేపథ్యంలో ఓటు అనేది చాలా ప్రజాస్వామ్యంలో ముఖ్య ఆయుధంలా ఉపయోగపడుతుంది. ఎవరు అర్హులైన వారు ఉన్నా కూడా వారు ఒక ఓటు కూడా పోవడానికి వీల్లేదు. అందరూ ఎలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. వైసీపీ మాత్రం ఇదే విధమైన కుట్ర రాజకీయాలు చేసే అవకాశం ఉంది. టీడీపీ ఓట్లను వేరు ఏదైతే తీయించాలని చెప్పి ఫిర్యాదులు చేయడం కావచ్చు, అనేక అక్రమ పద్ధతిలో వాళ్ళు ఫిర్యాదులు చేస్తారు. ఎందుకంటే 2024 ఎన్నికల ముందు కూడా కొన్ని నియోజకవర్గాల పరుచూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఏ విధంగా టీడీపీ ఓటర్స్ వారికి సంబంధం లేకుండానే అప్లికేషన్లు పెట్టి తీయించిన పరిస్థితిని చంద్రబాబు గుర్తు చేశారు. అందువల్ల నేతలందరూ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా ఇంకా కొనసాగుతుంది. చంద్రబాబు మాత్రం ఈ కార్యక్రమాన్ని ముగించి ఆయన సచివాలయానికి వెళ్లారు. కానీ ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే కంటిన్యూ అవుతుంది. కొంతమంది ఎక్స్పర్ట్ చేత కూడా సరుకు గురించి విధి విధానాలు, ఏ విధంగా వేరే రాష్ట్రాల్లో ఉన్న వారి ఓట్లను ఏ విధంగా ఇక్కడ ఉండేట్టు చేయాలి, ఏ విధంగా ఏదైతే న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా ఏ విధమైన నిబంధనలు ఉన్నాయో కూడా వారికి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కావచ్చు, బిఎల్ఓలు కావచ్చు, పార్టీ పరిశీలనలు కావచ్చు, వారికి ఉన్న అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకుంటారు. ఎక్స్పర్ట్స్ అడిగి తెలుసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపటి వరకు కూడా, సాయంత్రం వరకు కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ జరుగుతుంది. థాంక్యూ రవిచంద్ర.